వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి సింహాచలం అప్పన్న ఆలయాన్ని దర్శించుకున్నారు. సింహాచల పుణ్యక్షేత్రంలో ఉత్తర ద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించి అప్పన్నను దర్శించుకున్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన దేవస్థానం అధికారులు స్వామీజీకి అప్పన్న తొలి దర్శనం కల్పించారు. ఆలయ మర్యాదలతో అధికారులు పండితులు స్వామీజీకి స్వాగతం పలికారు. ముక్కోటి దేవతలంతా కలిసి శ్రీమన్నారాయణను దర్శించుకున్న పర్వదినమే ముక్కోటి ఏకాదశి అని స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి తెలిపారు. భగవంతుని తత్వాన్ని తెలుసుకునే దివ్యమైన రోజుగా వైకుంఠ ఏకాదశిని అభివర్ణించారు. మహావిష్ణువుడు ఈ పుణ్యదినం రోజున దర్శిస్తే భగవత్ అనుగ్రహం కలుగుతుందని స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వివరించారు. స్వయంభూ క్షేత్రము సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు నారసింహ స్వరూపంతో ఇక్కడ నిలిచి ఉండడము, అనూచానంగా ముక్కోటి ఏకాదశి చాలా అత్యంత అద్భుతంగా జరగడము ఇక్కడ పరిపాటై ఉన్నది. అటువంటి ఈరోజు ముక్కోటి ఏకాదశి సామాన్య జనుల దగ్గర నుంచి ఎవరికి ఇబ్బంది కలగకుండా చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చెయ్యాలని మేము సూచించిన మేరకు ఈరోజు చాలా బ్రహ్మాండంగా ఏర్పాట్లు బాగా జరిగాయి. ఆ రకంగానే విశాఖపట్నంలో గొప్పతనం అంటే సముద్ర తీరాన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతినిధిగా ఒక దేవాలయం నిర్మాణం